మామ నాకు ఒక అనుమానరా. అది ఎప్పుడో వచ్చేదే కదా. ఏంటి? అశోకుడు కొలంలో తవ్వించి చెట్లు ఎందుకు నాటాడు? సింపుల్ మ్యాటర్ రా. కొలంలో తవ్వించింది అందమైన అమ్మాయిలు అందులో స్నానాలు చేయడానికి, చెట్లు నాటింది మనలాంటి కుర్రాలు పైకెక్కి దొంగతనంగా వాళ్ళని చూడడానికి. అయ్యో, ఏం బ్రెయిన్ రా, ఇంత తెలివేలా వచ్చింది? మా తాత దగ్గర నుంచి వచ్చింది. ఎలా రే అడు చూడండి రా, కార్తీక్ గారు వస్తున్నాడు. ఏం వస్తున్నావు కదా ట్రీట్ ఇస్తావని. ట్రీటా? అవును. ఎందుకు? పెళ్లికి ముందు బ్యాచెస్ బట్టి ఇవ్వలేదు, పెళ్లి అయ్యాకెలా ట్రీట్ ఇస్తామని. అందుకే నాకు నిషాకి జరగబోయేది నిజమైన పెళ్లి. ఇది ఉత్పత్తి పెళ్లి. రే ఏంట్రా నువ్వు అనేది? ఇలా చూడు, నా వైఫ్ నలుపో ఎరుపో నేను అసలు సరిగ్గా గమనించనే లేదు. ఇంకెలా రమ్మితావని నువ్వు ఒకడవే. అంటే మీరు చిన్న చిన్న టచింగ్స్ కూడా చేసుకోలేదా? ఒట్టు మావా, అలాంటివేమీ లేవు. అయితే మాకు ట్రీట్ ఇవ్వవా? ట్రీట్ ఇస్తాన్రా, కానీ నాకు జరిగిన బొమ్మల పెళ్లి కోసం కాదు. నాకు అసలు పెళ్లే జరగలేదన్న ఇమేజ్ ని మెయింటైన్ చేయడం కోసం. నాకు పెళ్ళైందన్న విషయం మన సెట్కు మాత్రమే తెలుసు. ఎవడి వల్లైనా ఈ విషయం బయటికి తెలిసిందనుకో చెమడాలు వచ్చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఎప్పట్లాగే నిషానే ఫాలో చేయబోతున్నాను. నా మ్యారేజ్ ని గుర్తు చేసి నా ప్రయత్నాలను అడ్డుకోవాలని ఎవరు ట్రై చేయకూడదు, సరేనా? సరేరా. ఓకే, అయితే అందరూ రండి, ట్రీట్ ఇస్తా. హలో అంకుల్. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నాను. అవును, మీరు? ఏంటి అంకుల్ మమ్మల్ని మర్చిపోయారా? మేము కార్తిక్ ఫ్రెండ్స్. పాప బర్త్డేకి మీ ఇంటికి వచ్చాంగా, మర్చిపోయారా? చాలా మంది వచ్చారు కదా, టక్కన గుర్తుకు రాలేదు. ఏమిటి అంకుల్, కార్తిక్ పెళ్లికి మమ్మల్ని ఎవరిని పిలవలేదు. ఈవిడెవరు? కార్తిక్ వైఫా? అవును, ఇక్కడే చేర్చాను. హాయ్, ఐమ్ దివ్య. ఐమ్ ఉమారాణి. సరే అంకుల్, ఈ కోమాని మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. వస్తాను. ఏమ్మా, వెళ్ళరానా? ఏమన్నా కావాలంటే కార్తీక్ అడుగు. సరే జాగ్రత్త చూసుకోండమ్మా. ఓకే. జాగ్రత్త. బాయ్ వస్తాను. అంకుల్. బాయ్. తప్పండి. ఏంటి ఫోర్స్ కొడుతున్నావు? ఫాలో మీ. మళ్ళీ దొరికావులే. రే కార్తిక్, నీ వైఫ్ ని లేడీస్ అంతా కలిసి ర్యాగింగ్ చేస్తున్నారా? త్వరగా వెళ్ళి కాపాడు. ఎక్కడ్రా? పోస్ట్ రూమ్ లో. ఏంటి హనీమూన్ తినకుండా కాలేజ్కి వచ్చా? కార్తిక్ నిన్న ఈజీగా వదిలేస్తున్నాడే. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నేనే కార్తిక్ ని. ఇదిగో ఇలా నీ దగ్గరికి వచ్చి, హాయ్ డార్లింగ్, హాయ్ స్వీటీ, హౌ క్యూట్ యు ఆర్. బుద్ధుందా మీకు? ఏ కార్తిక్, మేమంతా సీనియర్స్ అని తెలుసు కదా. అందుకే అడిగాను బుద్ధుందా అని. మీరందరూ సీనియర్స్ కదా, ఒక జూనియర్ మర్యాద లేకుండా కూర్చొని ఉంటే మీరందరూ నుంచొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓయ్ లేవే, ఓయ్ లేవే. ఎంత స్టైల్ గా కూర్చొని ఉండో చూడు. ఇలా చూడు, నువ్వు ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్ లో చేరుండొచ్చు. ఈ కాలేజీకి సంబంధించినంత వరకు నువ్వు ఈ రోజు వచ్చిందనివి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు జూనియర్వి, అర్థమైందా? అవును, నీ పేరేంటి? ఓయ్ నిన్నే అడిగేది, నోట్లో ముచ్చాలున్నాయా ఏంటి? నోట్ తెరవా? పేరేంటే చెప్పు. ఉమారాణి. ఉమారాణి పేరు మొహం చూడు. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అడుగుతున్నానా? అరే మామా, దిస్ ఇస్ టూ మచ్ రా, మాకేం నచ్చలేదు. ర్యాగింగ్ అంటే ఇలాగే ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండండి. సరే నీ ఇష్టం. రండి వెళ్దారండి. మీరు ఇప్పుడు ఎంత మంచి వాళ్ళు కదా. బయలుదేరండి బయలుదేరండి. ఏంటే అడిగిన దానికి సమాధానం చెప్పవా? ఏంటి లుక్కులు ఇస్తున్నావు? ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్? నలుగురు. మామా ఆగండి, నేను మీతో వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, నాకెవరి సహాయం అక్కర్లేదు. హెల్ప్ చేసినట్టుగా హెల్ప్ చేసి నైస్ గా అతుకుపోవాలని చూస్తున్నావా? ఈ ఇంట్లో పాప దగ్గర నుంచి తాతయ్య వరకు మంచి పేరు సంపాదించుకోవచ్చు, కానీ నా దగ్గర నీ పప్పులు ఉడకవు. కర్మ కర్మ దరిద్రం. భోజనం అయితే వంట కూడా సరిగ్గా చేయడం తెలీదు. నీ మొహానికి అయ్యా అయ్యా అని పాట ఒకటి. ఏంటి అలా చూస్తావు? మనుషులు తింటారా ఇది? పల్లెటూరు బయట విలేజ్. ఇదేంటిది? ఓ, ఇందులో తమరి కోసం సెపరేట్ గా చేసి పెట్టుకున్నారా? నువ్వు వస్తుండు. కార్తీక్, ఎందుకు అలా అరుస్తావు? పాప నిద్రపోతుంది కదా. వదినా, ఏనాడైనా నువ్వు ఇంత చండాలమైన భోజనం తిన్నావా?
ఏం కార్తీక్, నిన్నటి వరకు మీ వదిన వంటని ఆహా ఓహో అంటూ పొగిడేవాడివి, ఈ రోజు నీ భార్య రాగానే నా వంట నీకు అంత చండాలమైపోయిందా? వదిన, అంటే ఈరోజు వంటలన్నీ నువ్వే చేసావా? మరి ఈ ఇంట్లో ఇంకెవరు చేస్తారు? అది సారీ వదిన, సారీ. ఈరోజు టైం బాగలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, నెంబర్ 1630 ఇల్లే కదా? అవును, ఏంటి విషయం? పిజ్జా డెలివరీ చేయాలి సార్. పిజ్జానా? మీరు అడ్రస్ మారొచ్చినట్టున్నారు సార్. లేదు సార్, కొత్త నెంబర్ 69, పాత నెంబర్ 30. ఈ నెంబర్ ఇచ్చారు సార్ ఆర్డర్ చేసిన వాళ్ళు. ఇది మా ఇల్లే, కానీ మా ఇంట్లో వాళ్ళకి పిజ్జా అంటే ఏంటో తెలియదే. అదేదో ఒక వస్తువు అనుకుంటారు. ఖచ్చితంగా ఆర్డర్ చేస్తుంటారు సార్. సార్ మీ ఇంటి నెంబరే కదా 23831346. ఈ నెంబరే సార్, ఈ నెంబర్ నుంచి ఆర్డర్ వచ్చింది. నెంబర్ కరెక్టే, కానీ ఈ ఇంట్లో ఎవరయ్యా పిజ్జా ఆర్డర్ చేస్తుంటారు? ఎవరో ఒక లేడీ ఆర్డర్ చేశారు సార్. ఉండు వదినా, నువ్వేమైనా పిజ్జా కావాలని ఆర్డర్ చేసావా? నేను చేయలేదు. విన్నావుగా. అవును, నీకెంత జీతం? మంత్లీ 25. అంతేస్తున్నారా? అవును. ఎక్స్క్యూజ్ మీ, మీరే కదా పిజ్జా ఆర్డర్ ఇచ్చింది? అవును, నేనే ఆర్డర్ చేశాను. బండి కొంచెం పట్టుకోండి. ఒక్క నిమిషం మేడం. పిజ్జానా? ఇదిగోండి మేడం బిల్. బ్యాలెన్స్. థ్యాంక్ యూ మేడం. సారీ. వెల్కమ్. వెల్కమ్. నేను ఇంకా థ్యాంక్స్ చెప్పలేదు. అది ఇంటి నెంబర్ ఎంతో తెలియదు, ఇంట్లో మెంబర్స్ ఎంత ముందో తెలియదు. ఈ ఇంట్లోనే ఉంటున్నావా? తీసేసిందే. ఓకే, పిజ్జా ఎమ్మ టేస్ట్ గా ఉంది. ఒక పీస్ తింటావా? నాకు పిజ్జా నచ్చదు. గుడ్ నైట్. చికెన్ టాపింగ్ సూపర్. చేసుకుంటున్నావే. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. నాన్నా, ఉమా, కాలేజీకి బయలుదేరావా? అబ్బాయి వెయిట్ చేస్తున్నా, వెళ్ళమ్మా. హాయ్. ఏంటి అప్పటి నుంచి చూస్తున్నాను, ఇతను నన్ను ఫాలో చేస్తున్నాడు. నువ్వెందుకు అతన్ని చూడడం? పట్టించుకోకుండా రావచ్చుగా. అదేలాగా నా వెంటే పడుతున్నాడు అని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలిగా, లేకపోతే వేరేవన్నీ చూసుకోవచ్చు కదా. వద్దే, నా మాట విను. నీలాగే నేను కన్ఫర్మ్ చేసుకోబోయి నా కథ కడుపు వచ్చే వరకు డెవలప్ అయింది. అనుభవంతో చెప్తున్నాను, వింటే విను, లేకపోతే లేదు. తర్వాత నీ ఇష్టం. ఇటువంటి విషయాలు తేలిగ్గా తీసుకోకూడదు సుమా. ఏంట్రా అమ్మాయిల వెనక తిరుగుతున్నావు? సిగ్గుగా లేదు? ఏం లేదు మావా, అమ్మాయి నన్ను చూసినట్టు అనిపించింది. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫాలో అవుతున్నాను. వద్దురు రే, నేను కూడా ఇలాగే కన్ఫర్మ్ చేసుకున్నాను. వెంటపడి ఊరి నుంచి తెచ్చుకున్న 3 సవర్ల బంగారం చేను సేట్ కోట్లో తాకట్టు పెట్టాను రా. అనుభవంతో చెప్తాను, వినుకో. ఏదో కాలేజీకి వచ్చావా, చదువుకున్నావా, డిగ్రీ తీసుకున్నావా, వెళ్ళిపోయావా లేకుండా నీకు ఎందుకు ఇవన్నీ?